హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ప్రాన్స్ గీ రోస్ట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 10 ఎండుమిర్చి వేసుకొని అందులోకి అరకప్పు వరకు వేడి నీటిని వేసుకొని అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత వేరొక బౌల్లోకి 5 జీడిపప్పు, కొద్దిగా చింతపండును వేసుకొని వీటిని కూడా అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరకిలో రొయ్యల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, ఒక చిక్క నిమ్మరసాన్ని కూడా తీసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన రొయ్యలు అనేవి నీచువాసన రాకుండా ఉంటాయి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు, మనం ఇందాక నానబెట్టుకున్న ఎండుమిర్చి, అదేవిధంగా జీడిపప్పు, చింతపండును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోకి ఆ మిరపకాయలు నానబెట్టుకున్న వాటర్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని రొయ్యలు అనేవి ఒక 50% మాత్రమే కుక్ చేసుకోవాలి. అంటే ఇందులోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి రొయ్యలు అనేవి సగం సైజుకి వచ్చే వరకు ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని డీప్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ మసాలా అనేది ఈ విధంగా వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ మసాలా అనేది ఈ విధంగా దగ్గర పడి డీప్ కలర్లోకి వచ్చాక 50% కుక్ చేసి పక్కన ఉంచుకున్న ప్రాన్స్ని వేసి దగ్గర పడేంత వరకు, అంటే ఇందులో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుకింగ్ అనేది ప్రాన్స్ని రబ్బర్లా చేస్తుంది. ఈ విధంగా నీరు మొత్తం ఎగిరిపోయి గీ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ గీ రోస్ట్ అనేది ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.